ఒక్కసారి చిట్టిముత్యాల రైస్ తోటి ఇలా బిర్యానీని చేసి చూడండి. టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఈ బిర్యానీని చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను 1.5 కిలో వరకు చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ చికెన్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ చికెన్ మసాలా, 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 ఇంచుల అల్లం ముక్కలు, 10 వెల్లుల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 10 వరకు జీడిపప్పులు వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను 1 కేజీ వరకు చిట్టిముత్యాల రైస్ని తీసుకున్నానండి. చూడండి, ఈ రైస్ మీకు చూడడానికి ఇలా చిన్న సైజులో ఉంటాయండి. ఈ రైస్ని మీరు సూపర్ మార్కెట్లో అయినా లేదంటే ఆన్లైన్లో అయినా కూడా తీసుకోవచ్చండి. ఈ రైస్ తోటి పులావ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న ఈ రైస్ని శుభ్రంగా కడిగి ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఎక్కువసేపు కూడా ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి వీలుగా ఉండే ఏదైనా గిన్నెని కానీ బిర్యానీ పాట్ని కానీ స్టవ్ పైన పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసి కాస్త వేడయ్యాక కొంచెం కొంచెంగా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ అన్నీ కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా పేస్ట్, అదంతా కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా పచ్చివే వేసాం కదా, కాబట్టి పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు చూడండి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ అంతా కూడా బాగా వేగింది. ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమోటాలను వేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటాలను బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. చూడండి, టమోటాలంతా కూడా బాగా మెత్తగా అయ్యి ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అయింది కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ వేయించుకోవాలండి. చికెన్ ఉడికేటప్పుడు నీళ్ళు ఊరుతాయి కదా, ఆ నీళ్ళన్నీ కూడా మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ని వేయించుకోవాలండి. అంటే కనీసం 10-15 నిమిషాల పాటైనా వేయించుకోవాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టి మాడిపోతుంది. చూడండి, చికెన్ ఇలా 10-15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చిట్టిముత్యాల రైస్లో నుంచి నీళ్ళన్నీ కూడా వంచేసి వేసుకొని ఈ రైస్ అంతా కూడా ఈ చికెన్ మసాలాలతో కలిసేటట్లుగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 7 గ్లాసుల వేడివేడి నీళ్ళని వేసుకోవాలి. చల్లనీళ్ళని వేసుకోకూడదండి. మనం పక్కన వేరే గిన్నెలో నీళ్ళని బాగా కాంచి ఆ నీళ్ళని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ చొప్పున నీళ్లు మొత్తం 7 గ్లాసుల వరకు తీసుకున్నానండి. ఇలా నీళ్లు వేశాక అంతా ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకొని తక్కువగా అనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పు, అరచెక్క నిమ్మరసం వేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఈ రైస్ అంతా కూడా కొంచెం దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత నీళ్ళన్నీ కూడా ఎగిరి ఇలా రైస్ కాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా కూడా ఒకసారి నెమ్మదిగా గరిటెతో కలుపుకొని మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి చిన్న మంట మీదే నిదానంగా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. అడుగున చెమ్మ ఉందో లేదో మధ్యలో ఒకసారి గరిటెతో నెమ్మదిగా చెక్ చేసుకోవాలి. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయి రైస్ అంతా కూడా బాగా చక్కగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేసి 10 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, గుమగుమలాడుతూ మంచి రుచిగా చిట్టిముత్యాల రైస్తో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.